అందరికీ జై శ్రీ గణేష. ఇప్పుడైతే మనం ధూల్పేట్ సుందర్ కళాకార్ షెడ్కి అయితే వచ్చేసినాం. చాలా మంది అడుగుతున్నారు ఏంటంటే ధూల్పేట్లో చాలా షెడ్లు ఉన్నాయి కదా, అన్ని గణేష్ల వీడియోలు తీయండి బ్రదర్ అనేసి అయితే అడుగుతున్నారు. సో చాలా వరకు రెడీ చేస్తున్నారు, కానీ ఇంకా బయటికి రివీల్ చేయట్లేదు, ఇంకా కలరింగ్ కాలేదు, ఇంకా కొంచెం టైం పడుతుంది అనమాట. ఈ బోనాలు అయితే అయిపోతాయి కదా, ఈ బోనాలు అయిపోయిన వెంటనే తొందర అప్పుడు అందరు రెడీ చేస్తుంటారు, అప్పుడు గణేష్లు అన్నీ వస్తూనే ఉంటాయి అన్నమాట. సో నేను అందుకోసం ఎక్కడెక్కడైతే కలరింగ్ అయిందో, ఎక్కడెక్కడైతే గణేష్లు రెడీ అయినాయో అక్కడ మాత్రమే చూపిస్తున్నాను. సో చూపించడానికి నాకు అది ఏం లేదు, కాకపోతే ఇంకా రెడీ కాలేదు, అందుకే తీయట్లేదు అనమాట. సో ప్రజెంట్ అయితే సుందర్ కళాకార్ షెడ్లో అయితే ఉన్నాము. ఇక్కడ చాలా రోజులు అయింది అప్డేట్ ఇచ్చి, ఇక్కడ కలర్లు కూడా అయినాయి, ఒక 3 గణేష్లకు అయితే మొత్తం కాలేదు, ఒక 60% అయితే అయినాయి. ఆ కలర్ కానీ అయిన గణేష్లు ఎట్లా ఉన్నాయి, అదేవిధంగా ఇక్కడ కొత్త మోడల్స్ ఏమేమి వచ్చినాయి అవన్నీ ప్రతి ఒక్కరు చూసేద్దాం. వీడియో అయితే లాస్ట్ వరకు చూడండి. ఇంకెవరైనా బుక్ చేసుకోవాలనుకుంటే ఇక్కడ ఫోన్ నెంబర్స్ ఉన్నాయి చూడండి. ఇక్కడ చూసుకుంటే మనకైతే పెద్ద బోర్డు అయితే పెట్టారు, కనిపిస్తుంది కదా, 3 నెంబర్లు అయితే పెట్టారు. ఇంకెవరికైనా కావాలనుకుంటే జర వీడియో పాజ్ చేసేసి చూసేసేయండి. సో ఇప్పుడైతే లోపలికి వెళ్దాం, లోపలికి వెళ్ళి గణేష్లు ఎట్లెట్లున్నాయి ఏం చేసి అయితే చూసేద్దాం. సో ఇక్కడ ఫస్ట్ గణేశుడు, ఇది దాదాపు గణేశుడు అయితే 15-16 ఫీట్లు అయితే గణేశుడు ఉంటాడు అనమాట. సో గణేశుడు ఈ అవతారంలో రాబోతుండు. సో ఉగ్ర రూపం అన్నమాట, చాలా కోపంతోనే వస్తున్నాడు మొత్తం ఇట్లా. ఇవి ఏంటంటే ఏమంటారు అబ్బా, మన మహాభారతంలో కర్ణుడికి ఉంటాయి, అంటే అందరికీ ఉంటాయి అనుకోండి, యుద్ధం చేసే వాళ్ళకి అవి ఏమంటారు, శంకు ఏదో అంటారు, కింద కామెంట్ చేయండి. సో ఇవన్నీ వేసుకొని వెళ్తున్నాడు అనమాట. యుద్ధానికి వెళ్ళే టైంలో ఎంత కోపంతో వెళ్తాడో అంత కోపంతో అయితే వెళ్తున్నాడు. సో మనకైతే వెనకాల ఫారినర్స్ కనిపిస్తున్నారు, గణేశుడు మన ఫారినర్ గణేశుడు లాగానే ఉన్నాడు అనమాట. సో చూసుకుంటే సేమ్ ఇదే గణేశుడు మనకి ఇక్కడైతే రెడీ అవుతుండో చూసుకుంటే మనకి. కాకపోతే ఈ ఫోటోలో ఉన్న గణేశునికి పైన మనకి ఏదైతే సింహం ఉంది, పక్కన కొమ్ములు ఉన్నాయి, అవి అంటే కొమ్ములు, అవి కొమ్ములు లాంటివే. సో కొమ్ములు అండ్ సింహం ఉంది, కాకపోతే ఫోటోలో గణేశునికి అయితే లేదనమాట. గణేశుడు సేమ్ టు అదే విధంగా ఉన్నాడు, కాకపోతే ఫోటోలో గణేశుడు 2 చేతులతో ఉన్నాడు, ఇక్కడ గణేశుడు 4 చేతులతో ఉన్నాడు. అండ్ ఇక్కడ చూసుకుంటే బ్యాక్గ్రౌండ్ వచ్చింది, అండ్ ఇక్కడ ఒక పులి వచ్చింది అనమాట. సో చాలా పెద్దగా కనిపిస్తుంది గణేశుడు. ఒక్కసారి చూసుకోండి, ఒక్క నుంచి కింది నుంచి మీద వరకు అయితే. సో గణేశుడు మీకు జస్ట్ ఇది శాంపుల్గానే కనిపిస్తుంది. ఒక్కసారి మొత్తం కలరింగ్ అయిపోయాక, కుందన్ వర్క్ అయిపోయిన తర్వాత, ఫినిషింగ్ టచ్ ఇచ్చిన తర్వాత లాస్ట్లో ఒకసారి చూపిస్తాను మీకు. అప్పుడు అంటారు ఇప్పుడు చూసిన గణేశుడు ఆ గణేశుడు ఒకటేనా, ఇప్పుడు చూస్తున్నది అప్పుడు చూస్తున్నది ఒకటేనా అని షాక్ అవుతారనమాట. సో ఇంకో గణేశుడిని ఇక్కడ చూసేద్దాం. సో ఈ గణేశుడు కూడా ఈ సంవత్సరం అయితే యూనిక్ గణేశుడు అనమాట. సో మనకి నందమూరి తారక రామారావు గారి గణేశుడు. సో ఇక రిమెంబర్ ద లెజెండ్ నందమూరి తారక రామారావు గారి ఆన్ దిస్ 100th బర్త్ యానివర్సరీ. సో 100వ సంవత్సరము పుట్టినరోజు సందర్భంగా మనకు సేమ్ మన నందమూరి తారక రామారావు గారి రూపంలో అయితే గణేశుని రెడీ చేస్తారు అనమాట. చూసుకుంటే ఇక్కడ చాలామంది ఏంటంటే దేవుని వివిధ రూపాలలో, దేవుడు ఏ రూపంలో ఉంటాడో ఆ రూపంలో అయితే గణేశుని రెడీ చేస్తారు. ద ఫస్ట్ టైం అయితే మనకి నందమూరి తారక రామారావు గారి ఒక పెద్ద సెలబ్రేషన్ అయితే గణేశుని రెడీ చేస్తారు 100వ సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా. సో చూసుకుంటే సేమ్ సింహం మీద ఎట్లయితే కూర్చుని ఉన్నాడో అదే విధంగా ఉన్నాడు అనమాట. సో చూసుకుంటే ఇక్కడ కూడా ఉంది ఇంకో ఫోటో కూడా సేమ్ ఇట్లా, అంటే సేమ్ ఇట్లా కూర్చొని ఇట్లా చేయి పెట్టేసి ఇట్లా గద పట్టుకొని నించున్న విధంగా అయితే చూడాలి. మొత్తం మనకి సేమ్ ఇట్లా గోల్డ్ వస్తుందా, లేదంటే ధోతి అండ్ కిరీటం సేమ్ ఈ విధంగా అయితే వస్తుందా లేదా అనేసి అయితే చూడాలి మనం మొత్తం రెడీ అయిన తర్వాత అయితే. ఆల్మోస్ట్ అయితే సుందర్ కళాకార్ వాళ్ళంటే ఇక మొత్తం రెడీ చేయడం అయితే దిట్ట అన్నమాట. సో రెడీ చేస్తే ఆల్మోస్ట్ ఏంది మొత్తం అట్లనే ఉంటుంది. సో ఇదొక గణేశుడు. అండ్ ఇంకో చూసుకుంటే ఇక్కడ ఒక గణేశుడికి అయితే కలర్ వేయలేదు, కాకపోతే ఒక సిట్టింగ్ పొజిషన్లో అయితే కూర్చొని ఉన్నాడు. చూడాలి గణేశునికి ఇంకా బ్యాక్గ్రౌండ్ వస్తుందా, లేదంటే సైడ్లకు సింహాలు వస్తాయా, ఏమొస్తాయో తెలియదు. మొత్తం వీళ్ళు ఏంటంటే చాలా వరకు బ్యాక్గ్రౌండ్లు అండ్ కుందన్ వర్క్తోనే, వెనకాల సైడ్లకి విగ్రహాలతోనే, సైడ్లకు వేరే ఇతర జంతువులతోనైతే నింపేస్తారనమాట. ఇక్కడ కూడా చూసుకుంటే సేమ్ అదే విధంగా అయితే ఉంది. సో స్టార్టింగ్లో అయితే మనకు సేమ్ కనిపిస్తాయి గణేష్లు, ఇక మొత్తం పోతారంగా అయితే వేరేగా అయితే కనిపిస్తారు. అండ్ ఇక్కడ చూసుకుంటే ఒకసారి ఇక్కడ చూడండి కలర్ డబ్బాలు ఎన్ని ఉన్నాయి, మొత్తం లైన్గా పెట్టేసారు అనమాట. మొత్తం ఏదో షాప్లో ఉంటాయి చూడండి, అట్లా అయితే పెట్టేసారు. ఏ కలర్ కావాలి ఏందనేసి అయితే మొత్తం వేసుకోవాలి. అండ్ ఇక్కడ హనుమంతునికి సంబంధించి డైవర్ కూడా అవుతుంది. ఇక్కడ చూసుకుంటే చేతికి సంబంధించి ఇక్కడ తొండం, అంటే వీళ్ళు సపరేట్ ఇక ఏవైతే గణేశునికి సంబంధించిన పార్ట్స్ అయితే ఉంటాయో వాటికి సంబంధించి సపరేట్ అయితే డైతోనైతే తీస్తారు. ఇంకోటి ఇప్పుడే డై తీస్తున్నారు. ఈ డై చూసుకుంటే ఇక్కడ చేయికి సంబంధించింది ఇప్పుడే తీసారు అన్నమాట. సో ఏంటంటే ఒక గణేశునికి మొత్తం టోటల్ చేతులు, బాడీ, ఫేస్ మొత్తం పైనుంచి కింది వరకు అయితే డై ఉంటుంది కదా, కానీ వీళ్ళు ఏంటంటే సపరేట్ చేయిలతోని, సపరేట్ కాళ్ళు, సపరేట్ తొండంతో, అంటే సేమ్ ముంబై గణేశుడు ఎట్లుంటుందో అట్లా రెడీ చేయడం అయితే జరుగుతుంది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇంకో గణేశుడు, యూనిక్ గణేశుడు. ఇక్కడ చూసుకుంటే మనకు ఒక ఏనుగు వస్తుంది అనమాట, అంటే డై అన్నమాట తీసేస్తారు, మొత్తం ఇరగొట్టేస్తారు. డై బయటకు తీసిన తర్వాత ఇది ఒక ఏనుగు వచ్చింది, అండ్ ఇక్కడ ఒక గుర్రం వచ్చింది, అండ్ మధ్యలో గణేశుడు. ఇట్లా వేరే జంతువులు వేరే వెయిట్లతో అయితే చేస్తారు. ఇక్కడ 2 గణేశులు ఉన్నాయి, ఇక్కడ కూడా చూసుకోండి.
అండ్ వీటికి కూడా సపరేట్గా బ్యాక్గ్రౌండ్ ఏమొస్తుందో అవేమొస్తాయో ఇంకా తెలియదు అనమాట. అండ్ ఇక ఫైనల్లీ మన స్టార్టింగ్లోనే మన చాలామంది బుక్ చేసుకున్నారు, ఒంగోలు కానీ అండ్ ఇక్కడ ఏపీ నుంచి కానీ మన ఇక్కడ విజయవాడ నుంచి చాలామంది బుక్ చేసుకున్నారు. ఇప్పటికీ ఇంకా నడుస్తుంది ట్రెండింగ్. సో ఈసారి కూడా ట్రెండింగ్ అవుతుంది ఈ గణేష్ 2024లో. వచ్చేసారి చూసుకొని గణేష్కి అయితే మొత్తం ఫస్ట్ ఫినిషింగ్ కోట్ చేసేసారు. అండ్ అదేవిధంగా సెకండ్ కోటింగ్ వేసారు. ఈ సెకండ్ కోటింగ్ మీద నుంచి మనకు మొత్తం ఫినిషింగ్ కలర్ వస్తుంది అనమాట. తొండం మీద చూసుకుంటే మనకు మర్చిపోయినా పూరి జగన్నాథ స్వామి విగ్రహం, అదేవిధంగా ఇక్కడ చూసుకుంటే లక్ష్మీమాత. సో లక్ష్మీమాత చైల్ లేకుంటే ఇప్పుడు చైల్ పెట్టారు అనమాట, సపరేట్ చైల్ పెట్టారు ఇక్కడ చూసుకుంటే. సో ఇది మళ్ళీ పెట్టేస్తారు పిఓపితోనే. అండ్ ఇక్కడ తొండం మీద మొత్తం చూసుకోండి, తొండం అయితే హైలైట్ ఉంది మొత్తం గణేశుడు చూసుకోండి. ఒకసారి పైనుంచి కింది వరకు చూసుకోండి. అంటే స్టార్టింగ్లోనే చూసుకున్నారు, మళ్ళీ ఇప్పుడు చూడలేరు కదా తర్వాత. ఒకసారి పైనుంచి కిరీటం అయితే అంటే కొంచెం దగ్గర ఉన్నాం కాబట్టి కనిపిస్తలేదు కిరీటం. ఇక మనం కొంచెం లాంగ్ వెళ్తే కనిపిస్తుంది కిరీటం, అంటే వెనకాల భాగం మొత్తం బొజ్జ వినాయకుడు. చాలామంది లైక్ చేసే గణేశుడు అనమాట, అంటే సిట్టింగ్ పొజిషన్లో చాలామంది లైక్ చేస్తారు. సో ఇక్కడ చూసుకుంటే ఇంకో గణేశుడు మనకి వెనకాల పెద్ద మనకు బ్యాక్గ్రౌండ్లో వెనకాల మస్తు పెద్ద అక్కడ నుండి ఇక్కడ వరకు ఒక వీణ వచ్చినాయి వెనకాల బ్యాక్గ్రౌండ్లో. అండ్ ఇక్కడ ఒక పెద్ద డోల్ వచ్చింది. అండ్ ఇక్కడ చూసుకుంటే ఇక్కడ ఒక పెద్ద డోల్ వచ్చింది. అండ్ ఒక వెనకాల చూసుకుంటే మనకు లక్ష్మీదేవి అక్కడ బ్యాక్గ్రౌండ్లో కూర్చొని ఉంది లక్ష్మీదేవి. అండ్ ఇక మొత్తం వెనకాల సూర్యుడు ఫ్లవర్స్తోని అద్భుతంగా అయితే గణేశుడు కనిపిస్తుండు. ఒకసారి గణేశుని చూస్తున్నాం. ఈ గణేశుడు దాదాపు మనకు 15-16 ఫీట్లతో అయితే ఉంటాడు. ఫోన్ నెంబర్ చెప్పినాం కదా, ఫోన్ నెంబర్లో ఒకసారి కాల్ చేయండి. ఏ గణేశుడు ఏంది కావాలనో చెప్పండి, మన ఛానల్ పేరు చెప్పండి, డిస్కౌంట్ అయితే చేసేసుకోండి, తీసేసుకోండి. సో గణేశుడు అయితే కనిపిస్తుంది కదా, ఇదన్నమాట. సో ఇంకో గణేశుడు ఇక్కడ చూసుకుంటే మనకి ఇది రామ్ దర్బార్ గణేశుడు అనమాట. ఈ గణేశుడు నేను స్టార్టింగ్ పెద్ద ఏదైతే బొజ్జ గణేశుడు ఉన్నాడో అప్పటి నుంచి తయారు చేస్తేనే డై అయితే వెళ్తలేదు. నాకు తెలిసి ఈ సంవత్సరం అయితే యూనిక్గా కొత్తగా ఈ పెద్ద విగ్రహం కన్నా ఈ గణేశుడు అయితే ఉండబోతుంది అనేసి నేను అనుకుంటున్నాను. ఎందుకంటే స్టార్టింగ్ నుంచి ఇంకా డై రెడీ అయితేనే ఉంది, ఇంకా ఇప్పటికీ ఇంకా డై కంప్లీట్ అయ్యి ఇంకా కూడా తీయలేరు. రామ్ దర్బార్ ఒకవైపు మనకు లక్ష్మణుడు, ఇంకో వైపు మనకు సీతాదేవి. అండ్ ఇక్కడ స్టార్టింగ్లో చూపించినా కదా మనకు హనుమంతుడు వస్తాడని, అక్కడ హనుమంతుని విగ్రహం మళ్ళీ సపరేట్గా ఇస్తారంట. మళ్ళీ వెనకాల బ్యాక్గ్రౌండ్ కనిపిస్తుందో అది ఫోల్డింగ్ బ్యాక్గ్రౌండ్ అనమాట. సో మనం గణేశుని తీసుకునే టైంలో వెళ్ళే టైంలో ప్రాబ్లం అవుతుందని ఫోల్డింగ్ అవుతుంది. వెనకాల బ్యాక్గ్రౌండ్ని ఇట్లున్న బ్యాక్గ్రౌండ్ని ఇట్లా ఫోల్డింగ్ చేసుకొని తీసుకోవచ్చు అనమాట. ఇది యూనిక్ అయితే కనిపిస్తుంది, ఈసారి అయితే యూనిక్ అయితే రాబోతుంది అనిపిస్తుంది. అండ్ ఇక్కడ డై అయితే రెడీ చేసి ఇరగొట్టేస్తారు. అండ్ ఇక్కడ కూడా చూడండి ఏదో దేవుని మళ్ళీ బ్యాక్గ్రౌండ్ రెడీ చేస్తారు. సో ఇట్లా బ్యాక్గ్రౌండ్ రెడీ చేస్తుంటారు సపరేట్ మళ్ళీ ఒక దానికి వచ్చిన బ్యాక్గ్రౌండ్ ఇంకో దానికి రావు, ప్రతి ఒక్కటి యూనిక్ మోడల్తో అయితే రెడీ చేస్తారు అనమాట. సో ఇంతకుముందు చెప్పాను కదా హనుమంతుని విగ్రహం వస్తే సపరేట్ విగ్రహం అని, అదే అనమాట పడాలి ఇక. సో ఇదన్నమాట ఫైనలీ మన సుందర్ కళాకారుకి సంబంధించి గణేష్లో. అండ్ ఇప్పుడైతే ఒక 60% 50% మాత్రమే, అంటే 1-2 గణేష్లకు అయితే రెడీ చేసారు. ఇంకా మొత్తం డిస్ప్లే అయితే పెట్టలేరు. దాదాపు 10 నుంచి 15 మోడల్స్ అయితే వస్తాయి. సో చూస్తుండాలి, ఇక చూస్తుండండి. మీరు జర అప్డేట్ కావాలి అంటే చూడాలంటే జర మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ఆన్లో పెట్టుకోండి. ఇన్స్టాగ్రామ్లో కూడా వినాయకన్న ఆఫీషియల్ ఉంటుంది, దాంట్లో కూడా ప్రతి ఒక్కటి అప్డేట్ ఇస్తాను. సో సపోర్ట్ చేస్తుండండి, ఇలాంటి అప్డేట్స్తో మేము ముందుకు వస్తూనే ఉంటాను. థ్యాంక్ యూ అందరికీ. జై శ్రీ గణేష్.